హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయేది ఏంటంటే చెరువు చేపలు అయితే తీసుకున్నాను. వాటిలో నేను మధ్యలో ఉన్న ముక్కలు అయితే సపరేట్ చేసేసి నేను బొర్రలో తోకలు అయితే తీసుకుని పులుసు పెడుతున్నాను. అంటే ఎలా ఉంటుందో అనేసి టేస్ట్ మనం బొర్రలో తోకలతో కూడా పెట్టుకుందాం. మిడిల్ ముక్కలు అయితే నేను ఫ్రై చేసాను. ఇప్పుడు వాటి కోసం నేను ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి వేగిన వెంటనే నేను ఇందులో ఇది ఉల్లిపాయ పేస్ట్, ఓన్లీ ఉల్లిపాయని మిక్సీ పట్టుకున్నాను. నేను ఉల్లిపాయ పేస్ట్ వేసి కాస్త వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి దీన్ని మగ్గించుకుంటున్నాను. నేను బొర్రలో తోకలు అనేది పులుసు చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని నేను మిడిల్ ముక్కలు సపరేట్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే మనకి ఉల్లిపాయ మసాలా అనేది మగ్గడం కోసం, చక్కగా ఉడకడం కోసం, పచ్చివాసన లేకుండా. పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేస్తున్నాను. మొత్తం అంతా కలిపేసుకుని ఒకసారి మనం చక్కగా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉంచినట్లయితే ఇది మగ్గిపోద్ది. లోపు మనం అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టి ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు అది కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇది కాస్త ఉడికింది కదా, అంటే నాకు కొంచెం వాటర్ ఇంకొంచెం పడతాయి అనిపించింది, అందుకని వేసి ఇప్పుడు ఆ పేస్ట్ కూడా ఇందులో వేస్తాను. ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఆ పేస్ట్ కూడా వేసేసి మొత్తం అంతా ఇప్పుడు మనం కలుపుకున్నట్లయితే ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న ఈ బొర్రలో తోకలు ఏమైతే ఉన్నాయో అవి తీసుకొని ఒక్కొక్కటిగా మనం ఈ మసాలాలో వేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ మనం ఈ మసాలా వేసేసుకుని ఒక 10 మినిట్స్ అలా ఉంచుకుందాం. మనం 10 మినిట్స్ ఉంచి అప్పుడు కలుపుకుందాం. మనం మొత్తం అంతా కలుపుకున్న తర్వాత అలాగే చింతపండు ఏదైతే ఉందో అది నానబెట్టుకుని నేను అందులోంచి రసం అయితే తీసుకుని ఉప్పులు పక్కన పెట్టేసా. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత రసం కూడా ఇందులో వేసేసుకుంటాను. నేను మీకు ఎంత అయితే క్వాంటిటీ కావాలో అంత రసం, ఇప్పుడు చింతపండు రసం కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇది చాలా బాగుంటుంది. బొర్రలు తినే వాళ్ళకి కూడా చాలా ఫేమస్ అనమాట. బాగుంటుంది బొర్రలు, ఎవరైతే తింటారో ఇష్టంగా వాళ్ళకి ఈ పులుసు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పులుసు అంతా వేసేసి మొత్తం అంతా కలిపేసుకుని, మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. అంతే, ఒక్కసారి మనం అంతా కలిపేసుకుని, మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే మీరు వేసుకోండి. నాకు అవైలబుల్గా లేదు, అందుకనే నేను వేయడం లేదు. మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనకి పులుసు అనేది మరగడం స్టార్ట్ అయింది కదా, అదంతా మరిగి అంత దగ్గర పడ్డాక ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు చూసుకొని మనకి బొర్రెలు చూడండి ఎంత బాగా మనకి ఉడికిపోయింది కదా. ఇది ఇంకాస్త ఒక్క 10 మినిట్స్ ఉంచి